ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునకు, నరోత్తముడునకు, సరస్వతీదేవికి, వేదవ్యాసుల వారికి నమస్కరించి జయం అని పేరు కలిగినటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారతమునకు కూడా నమస్కరించుచున్నాను. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసమునీంద్రులకు నమస్కరించి మహాభారతం ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా సమస్తమైనటువంటి కావ్య విధులుగా ఏది ఇందులో ఉన్నదో అదియే అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో అది మరి ఇంకెక్కడ లేనిది, అలాంటి ప్రతిజ్ఞగా వేదవ్యాసుల వారు రచించారు. గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి పుట్టుక జరిగింది. కద్రువ వినత కద్రువ చేసినటువంటి మోసం వలన వినత కద్రువకు దాసిగా ఉన్నది. ఆ వినతకే రెండవ కుమారుడుగా గరుత్మంతుడు జన్మించాడు. అతడు జన్మిస్తూనే అండములో నుంచి బయటికి వస్తూనే ఆ రెక్కలతో ఒక్కసారి ఆకాశానికి ఎగిరాడు. అగ్ని తేజస్సుతో తలతల మెరుస్తున్నటువంటి ఆయనను చూచి దేవతలందరూ కూడా ఒక్కసారి భయపడిపోయినారు. ఏమిటి అగ్ని జ్వాలలు, ఈ అగ్నిదేవుడు ఏమిటి ఇంత కనకన మండుతున్నాడు అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. అగ్నిదేవా శాంతించమని. అప్పుడు అగ్నిదేవుడు అన్నాడు, మీరు నన్ను స్తుతిస్తున్నారు కానీ ఆ కాంతి నాది కాదు. వినత యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడు అలా జన్మించి ఆకాశంలో అలా విహరించడం వలన, తల్లికి ఆనందపరచాలి అని ఆ రెక్కలతో విహరిస్తుండడం వలన అలాంటి కాంతులున్నాయి అని దేవతలు, ఋషులు అందరూ కూడా గరుత్మంతుని వేడుకున్నారు. నీ కాంతిని తగ్గించు, సమస్తమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడివి, లోక కళ్యాణం చేయవలసినటువంటి వాడివి నీవే అని ఎప్పుడైతే ప్రార్థించారో గరుత్మంతుడు దేవతల యొక్క, ఋషుల యొక్క మొరవిని తన యొక్క కాంతిని తగ్గించుకున్నాడు. పక్షీంద్రుడు దేవతల యొక్క స్తుతులు విని తన భయంకరమైనటువంటి శరీరాన్ని ఒక్కసారి చూచుకొని తన రూపాన్ని తానే ఒక్కసారి ఉపసంహరించుకున్నాడు గరుత్మంతుడు. అప్పుడు గరుత్మంతుడు అంటున్నాడు, దేవతలారా, నా ఈ భయంకరమైనటువంటి రూపాన్ని చూచి భయపడకండి. నా ఈ స్వరూపాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఆ తరువాత కామగమనుడు, కామవీర్యుడు అయిన ఆ పక్షీంద్రుడు కశ్యపుని యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి దివ్య మనోహరమైనటువంటి రూపంతో నేను మీకు కనిపించాను. గరుత్మంతుడు ఎప్పుడైతే దేవతలకు చెప్పి తన యొక్క రూపాన్ని ఉపసంహరించుకున్నాడో ఆ మహానుభావుడు కామగమనుడైనటువంటి గరుత్మంతుడు, కామవీర్యుడైనటువంటి ఆ పక్షీంద్రుడు తరువాత కశ్యపుని యొక్క ఆశ్రమంలో అక్కడికి వెళ్ళాడు. తన తండ్రి ఆశ్రమం, తన అన్న అయినటువంటి అనునుడు అక్కడ ఉన్నాడు. అతనిని తన వైపు మీద కూర్చోబెట్టుకొని తన తండ్రి ఇంటి నుండి సముద్రకు ఆవల ఉన్నటువంటి, ఒడ్డున ఉన్నటువంటి తన తల్లి అయిన వినత యొక్క గృహానికి వచ్చాడు. అన్నను తన భుజముల మీద ఇడుకొని సూర్యుడు తూర్పు దిక్కులో ఉండి భయంకరమైనటువంటి తేజస్సుతో లోకములన్నిటినీ దగ్ధం చేస్తూ ఉంటే గరుడు మళ్ళీ తన అన్న అయినటువంటి అనూరుని తీసుకొని వచ్చి సూర్యుని దగ్గర నిలిపాడు. ఆ విషయం వినినటువంటి శౌనక మహర్షి మిగిలిన మహర్షులందరూ వింటూ ఉండగా సూతుణ్ణి అడిగాడు, సూర్యుడు దేనికని లోకములన్నిటిని కూడా దగ్ధం చేస్తున్నాడు? లోకములన్నిటినీ దగ్ధం చేస్తున్నటువంటి సూర్యునికి ముందు నుంచోపెట్టాడు అనూరుణ్ణి. ఇతడే అరుణుడు అంటారు, అనూరుడు అంటారు ఇతన్ని.
అరుణారుణ, అరుణుడు అంటారు లేదా అనూరుడు, దేనికని ఉంచాడు? అసలు సూర్యుడు ఇలా భయంకరమైనటువంటి ఈ ప్రపంచాన్ని దగ్ధము ఎందుకు చేయదలిచాడో మాకు తెలియచేయవలసింది అని సూత మహర్షిని శౌనకాదులు అడిగారు. ఇందాకేం చెప్పాడు ఆయన? చెబుతూ ఈ లోకాలని దగ్ధం చేయదలుచుకున్నటువంటి కాంతి వలయాలతో లోకాలు దగ్ధం చేయబోతున్నటువంటి సూర్యుని యొక్క ముందు గరుత్మంతుడు తన అన్న అయినటువంటి అనూరుణ్ణి అడ్డుపెట్టాడు అన్నాడు. అసలు సూర్యుడు లోకాలను దగ్ధం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అనగానే చెబుతూ ఉన్నాడు ఆయన. దేనికని చేస్తున్నాడు అంటే, దేవతలేమన్నా అపకారం చేయటం వల్ల సూర్యుడి కోపం వచ్చిందా? లోకాలన్నిటినీ దగ్ధం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది అనంటే అప్పుడు చెబుతున్నారు. ఇది పూర్వంలో రురుడు తండ్రితో అడిగితే ఆ తండ్రి రురునికి చెప్పినటువంటి కథ. ఇది చాలాసార్లు అంతకుముందు చెప్పారు. అది ఆ కాలంలో చెప్పాడు, మళ్ళీ ఈ కాలంలో ఈయన చెబుతున్నాడు. ఎందుకని దగ్ధం చేయదలుచుకున్నాడు అంటే, అమృతాన్ని దేవతలకు పంచుతున్నాడు మహావిష్ణుమూర్తి మోహిని అవతారంతో. పంచుతూ ఉంటే అమృతం మొత్తం అయిపోతుందేమో అని రాహుకేతువులు గ్రహించారు. యువతల పక్కన ఉన్నటువంటి రాక్షసుల వైపున్న రాహుకేతువులు రాక్షసులను మోసం చేసి దేవతలందరికీ అమృతాన్ని పంచుతున్నాడు నారాయణుడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి రాహువు వీళ్ళిద్దరూ దేవతల వైపు కూర్చున్నారు. ఆ దేవతలే అనుకొని నారాయణుడు అలా పోశాడు కొంచెం. ఇక వాళ్ళు తాగాలి కొంచెం. ఇంతలో ఏమైంది అంటే, ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు చూచి, స్వామి నారాయణ, వాళ్ళు దేవతలు కాదు, రాహుకేతువులు అని సూర్యుడు చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వాటిని తాకనివ్వకుండా విష్ణుమూర్తి తన సుదర్శనాయుధంతో రాహువు యొక్క తల కోసేశాడు. దానికి ఆగ్రహించాడు రాహువు. కొంచెం అమృతం తగిలిందిగా అతను మరణించాడు. ఓరీ సూర్య, నేను ఇక్కడ ఉంటే నారాయణుడు అమృతాన్ని పంచుతుంటే నా పేరు చెప్పి నా కంఠాన్ని కోయిస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడు సూర్య అని పదే పదే మింగుతూ ఉంటాడు. దాని పేరే గ్రహణం అంటాం మనం. రాహు కంఠాన్ని తెగవేశాడు. అమృతం తాగటం వల్ల తల మాత్రం ప్రాణంతో ఉండటం వలన ఆ రాహు ఆనాటి నుండి సూర్యచంద్రుని బాధిస్తూనే ఉన్నాడు. తన లోకానికి దేవతలకు ఎంత మేలు చేసినా, దేవతలకు మేలు చేశాడు న్యాయంగా సూర్యభగవానుడు. కానీ దేవతలు ఏమైనా సూర్యుడికి కృతజ్ఞత చెప్పారా? కానీ దేవతలకు మేలు చేసి ఆ అమృతాన్ని జాగ్రత్త చేస్తే రాహువు తనని బాధిస్తూ ఉంటే దేవతలు విడ్డూరంగా చూస్తున్నారే కానీ వాళ్ళని అడ్డుకోలేదు. చూశారా? కాబట్టి సూర్యుడికి కోపం వచ్చింది. దేవతల మేలు కోసం రాహువును గురించి విష్ణుమూర్తికి చెప్పటం వల్ల నాపై రోషంతో నన్ను బాధిస్తున్నాడు ఈ రాహువు. అటువంటి అనర్థం నాకు మాత్రమే ప్రాప్తించింది. దేవతలు సుఖంగానే ఉన్నారు, నేను మాత్రం కష్టాల పాలవుతున్నాను. నేను దేనికని? దేవతలకు మేలు చేశాను నేను. కానీ నా పట్ల దేవతలు ఏమీ నన్ను పీడిస్తుంటే దేవతలు చూస్తూ కూర్చున్నారే తప్ప ఎవ్వరు కూడా నివారించలేదు. అందుకని ఈ లోకాలన్నిటినీ బాధ కలిగించేటువంటి విధంగా ఉద్దేశంతో అష్టమాద్రిని చేరాను నేను. అక్కడే ఉంటున్నాను నేను. అష్టమాద్రి నుంచి సూర్యుడు లోకాన్ని నశింపచేయాలనేటువంటి సంకల్పంతో తపింపచేస్తూ ఉన్నాడు. మహర్షులందరూ దేవతల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నారు. ఓ దేవతలారా, అర్ధరాత్రి సమయంలో లోకాలన్నీ దగ్ధమవుతూ ఉన్నాయి, భయాన్ని కలిగిస్తున్నాయి. అధికమైనటువంటి వేడి పుట్టి అందరినీ దహిస్తోంది. మహర్షులు చెప్పారు దేవతలతో. దేవతలు ఋషులతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. ఇదేమిటి? రాత్రివేళ అంటే అస్తమించిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు సూర్యుడు దగ్ధం చేయటానికి. ఈ రాత్రివేళ ఈ లోకాలన్నీ ఇలా వేడి పుట్టడానికి గల కారణమేమిటి?
దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. దేవా, ఓ బ్రహ్మదేవా, నేడు ఎందుకు భయంకరంగా దహించుకుపోతోంది ఈ లోకం? సూర్యుడు కనిపించడం లేదు. సూర్యుడు ఉదయించినా అది ఎలా సంభవం? కాబట్టి పితామహుడు అన్నాడు బ్రహ్మదేవుడు అందరితో, ఈ లోకాలు నశింపచేయాలనేటువంటి ఉద్దేశం సూర్యుడికి కలిగి ఈ విధంగా విజృంభిస్తున్నాడు. లోకాలు నశింపచేయాలి అనుకున్నాడు సూర్యుడు, అందుకనే విజృంభిస్తున్నాడు. మనం చూస్తూ ఉండగానే అతడు సమస్తమైనటువంటి లోకాలన్నిటినీ భస్మం చేయగలిగినటువంటి శక్తి సూర్యుడికున్నది. ఈ సూర్యుని శాంతింపచేయటానికి ఇదివరకే నేను ఒక ఉపాయం సిద్ధం చేశాను. నేను కశ్యప మహర్షి యొక్క కుమారుడైనటువంటి అనూరుడు ఉన్నాడే, అతడు యొక్క సూర్యుడి యొక్క వేడి తగ్గించాలి అంటే, లోకాలు దగ్ధం కాకుండా ఉండాలంటే ఒక ఉపాయాన్ని నేను ఆలోచించాను. బ్రహ్మదేవుడు అన్నాడు, ఏమిటా ఉపాయం? కశ్యపుని యొక్క కొడుకున్నాడు, పెద్ద కొడుకు ఒకడు. అతని పేరే అరుణుడు, అనూరుడు. అతడు ప్రసిద్ధుడు. అతడు చాలా విశాలమైనటువంటి వాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు. అతని శరీరం చాలా విశాలమైనటువంటిది, అరుణుడిది. అతడు మహా తేజస్వి. అతనిని సూర్యుడి ముందు గనక రథం, ఆ రథానికి చక్కగా రథంలో కూర్చోబెడితే సూర్యుడి ముందు రథంలో అనూరుడు ఉంటాడు, ఈ అరుణుడు. లోపలేమో సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యకాంతి వస్తున్నప్పుడు ఇతడు కాస్త ఆపుతాడు ఆ కాంతిని. భయంకరమైనటువంటి సూర్య తేజస్సుని అడ్డగించగలిగినటువంటి శక్తి ఆ అరుణుడికి మాత్రమే ఉన్నది. ఈ విధంగా చేసినట్లయితే దేవతలు, ఋషులు, లోకాలు అన్నిటికీ శుభం జరుగుతుంది అని తెలియచేయగానే అప్పుడు బ్రహ్మ యొక్క ఆదేశానుసారం ఈ అరుణుడిని దేవతలందరూ కూడా సూర్యుని యొక్క రథసారథిగా నియమించారు. అనూరుడు సూర్యుని యొక్క రథసారథిగా నియమించారు. సూర్యుని యొక్క రథసారథి పేరు అనూరుడు. సూర్యుడు అరుణుడితో సహా ఉదయించాడు. సూర్యుడికి ఎంత కోపం వచ్చిందో నేను అంతా చెప్పాను కదా. ఎందుకు కోపం వచ్చిందో చెప్పాను. ఇప్పుడు దేనికని కోపం వచ్చింది? దేవతలందరూ నేను దేవతలకు సహాయం చేస్తే దేవతలు ఎవడూ పట్టించుకోవటం లేదు, నేనే కష్టపడుతున్నాను అని కోపం వచ్చి ఇలా చేశాడు. శక్తివంతమైనటువంటి అనూరుడు ఎందుకు రథసారథైనాడో కూడా చెప్పాను. ఇప్పుడు 2 కథలు వచ్చినాయి దీంట్లో. సూర్యుడికి ఎందుకు కోపం వచ్చిందో వచ్చింది. రెండోది ఏమిటి? అనూరుడు సూర్యుడికి ఎలా రథసారథైనాడో కూడా తెలిసింది. సరే, కోరిన ప్రకారం ఇక్కడికి అసలు కథకొద్దాం. కద్రువ విశేషం. కోరిన ప్రకారం ఏ రూపంలోనైనా వెళ్ళగలిగినటువంటి గరుత్మంతుడు సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి తన తల్లి అయినటువంటి వినత దగ్గరకు వెళ్ళాడు. అక్కడే కద్రువతో వేసినటువంటి పందెంలో వినత ఓడిపోయి ఆమెకు దాస్యం చేయడం గరుత్మంతుడు చూచి ఎంతగానో కుమిలిపోయినాడు. తన తల్లి వినత కద్రువకు దాస్యం చేయటం ఏమిటి? తన తల్లి వినత కద్రువకు దాస్యం చేయటం ఏమిటి? ఒకనాడు కద్రువ గరుత్మంతుని దగ్గర కూర్చున్న వినశీలి అయినటువంటి వినతను పిలిచింది. ఇలారా వినత అంది. గరుత్మంతుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరూ సేవ చేస్తున్నారు. వినత, సముద్రము లోపల నిర్జన ప్రదేశంలో రమణీయమైనటువంటి ప్రదేశాన్ని చూడాలని నాగులకు కోరికగా ఉన్నది. నివాస స్థానం ఉన్నది. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి చూపించు అంది. అప్పుడు వినత కద్రువను తన వీపు మీద కూర్చోబెట్టుకున్నది. మోయటం మొదలుపెట్టింది. వినత భుజాల మీద కద్రువ కూర్చొని ఆ సముద్రం లోపల నిర్జనమైనటువంటి ప్రదేశంలో చూడాలని కోరిక కలిగింది. వినత నడుస్తూ ఉన్నది కద్రువను భుజమున వేసుకొని. కుమారుడైనటువంటి గరుత్మంతుడు చూచాడు. అప్పుడు అమ్మ అలా కాదని తన వీపు మీద వినతను, కద్రువను, అలాగే సర్పాలన్నిటినీ తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఆకాశానికి ఎగిరాడు. సూర్యునికి ఎదురుకుండా వెళుతున్నాడు. ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. పాములన్నీ పైన ఉన్నాయి. సూర్యుడి యొక్క కిరణాలు గరుత్మంతుని యొక్క రెక్కలను ఏమీ చెయ్యలేవు. కానీ సూర్యుని యొక్క వేడికి
తన మోపు మీద ఉన్నటువంటి నాగులన్నీ ఒళ్ళు కాలిపోతున్నాయి, వేడెక్కింది. సూర్యుని యొక్క తాపాలు భరించలేక సర్పాలన్నీ మూర్ఛపోయినాయి. ఎప్పుడైతే సర్పాలన్నీ మూర్ఛపోయినాయో ఒక్కసారి కద్రువ చూచింది. గరుత్మంతుడేమో ఒక్కడు శక్తిమంతుడై ఆకాశంలో ఎగురుతున్నాడు. తన పిల్లలేమో పుల్లాకుల మాదిరిగా కింద పడిపోతూ పాపం బాధపడుతున్నారు. వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉన్నది కద్రువ తన పిల్లలను చూసి, మూర్ఛపోయిన పిల్లలను చూసి. దేవేంద్రుని స్తుతించింది. ఇంద్రా, కద్రువ, సమస్త దేవతలకు అధిపతి అయినటువంటి ఓ మహేంద్ర, సమస్త దేవతలకు అధిపతివైనటువంటి ఓ దేవేంద్ర, నీకు నమస్కారం. బలసూదన, నీకు ప్రణామాలు చేస్తూ ఉన్నాను. 1000 కన్నులు కలిగి నముచి అనేటువంటి రాక్షసుల్ని సంహరించి లోకాన్ని రక్షించినటువంటి ఓ మహేంద్ర, ఓ శచీపతి, నేను నీకు నమస్కరిస్తున్నాను. కద్రువ తన పిల్లలు మూర్ఛపోవడంతో, గరుత్మంతుని భుజముల మీద ఉన్నటువంటి వాళ్ళు సూర్యకిరణ వేడికి మూర్ఛపోవడంతో భయపడినటువంటి కద్రువ ఇంద్రుని స్తుతిస్తోంది. శచీపతి, నీకు నమస్కారం. నీటిని వర్షించి మా పిల్లలని మూర్ఛ నుండి కాపాడు. నా పుత్రుని రక్షించు. నౌకలా వారిని ఒడ్డున చేర్చు. అమరనాయక, నీవే మా అందరకు రక్షకుడైనటువంటి వాడివి. పురందర, అధికారాన్ని వినియోగించు. వర్షాన్ని కురిపించు. నీ శక్తిని చూపించు. నువ్వు శక్తిమంతుడవు. నీవే మేఘానివి. నీవే వాయుదేవుడవు. నీవు అగ్నివి. ఆకాశంలో విద్యుత్తువు. నీవు మేఘాలన్నిటినీ చిన్నాభిన్నం చేసి వర్షింపచేయగలిగినటువంటి మహానుభావుడు నీవే. నీ ఆజ్ఞతో మేఘాలన్నీ కూడా వర్షం కురుస్తుంది. ఈ ప్రపంచంలో నీతో సాటి వచ్చేటువంటి వాడు ఎవడూ లేడు. ఓ ఇంద్ర, సాటి అనేటువంటి మహాశక్తి కలిగినటువంటి వజ్రాయుధమును ధరించినటువంటి వాడవు నీవే. ఇంద్ర, ప్రళయకాలంలో గర్జించేటువంటి మేఘానివి నీవే. సమస్త లోకాలను సృష్టింపగలిగిన వాడవు, లయము చేయగలిగినటువంటి వాడవు నీవే. నీవు అజేయుడవు. ఓ ఇంద్ర, నీవు సమస్త జీవకోటికి జ్యోతిస్వరూపుడవు. నీవు చిద్రూపుడవు, సూర్యదేవుడవు, అగ్నిస్వరూపుడవు. అందరినీ ఆశ్చర్యాన్ని కలిగింపగలిగినటువంటి మహాపురుషుడవు నీవే. నీవే సమస్తం, సమస్త దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి వాడవు నీవే. ఇంద్ర, నీవే విష్ణువు. నీవే సహస్రాక్షుడవు. సమస్త దేవతలకు ఆశ్రయాన్ని కల్పించేటువంటి వాడవు నీవే. అమృతాన్ని ఇచ్చేటువంటి వాడవు నీవే. శీత కిరణైనటువంటి చంద్రుడవు కూడా నీవే. నీవు ముహూర్తానివి. తిథివి నీవే. శుక్లపక్షం, కృష్ణపక్షానివి కూడా నీవే. కాల, కాష్ట, తృతి అన్ని భేదాలు, కాలభేదాలు నీవే. నీవే సంవత్సరం. నీవే ఋతువు. నీవే మాసమవు. నీవే రాత్రి పగలు కూడా నీవే. ఇంద్ర, నీవు పర్వతాలతోనూ అడవులలోనూ కూడా ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూస్వరూపాన్ని కూడా నీవే. ఓ ఇంద్ర, ఇంకొక విశేషం, అంధకారాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి సూర్యునితో సమానమైనటువంటి కాంతివంతుడవు నీవే. ఆకాశానివి కూడా నీవే. తిమింగలాలు, మకరాది జంతువులతో నిండినటువంటి అలలతో నిండిన సముద్రానివి కూడా నీవే. గొప్ప కీర్తిమంతుడవు నీవే. అందుచేతనే బుద్ధిమంతులు అందరూ కూడా ఇంద్రాయ నమః, ఇంద్రాయ నమః, ఇంద్రాయ నమః ఇంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారు. మునులందరూ నిన్నే స్తుతిస్తున్నారు. ఓ ఇంద్ర, యజమాని సంతోషం కోసమే కదా, యజమాని యొక్క సంతోషాన్ని కలిగించడానికి యజ్ఞంలో సోమరసాన్ని పానం చేస్తున్నావు. సోమరసంతో నీవు తృప్తి చెందితే యజ్ఞం చేసేటువంటి యజమానికి సమస్త శక్తులు అతనికి వనగూడేటువంటి విధంగా చేసేవాడివి నీవే. వషట్కారములతో సమర్పించేటువంటి హవిస్సులను స్వీకరించేటువంటి వాడవు నీవే. ఈ ప్రపంచము యొక్క మేలు కోరి బ్రాహ్మణులందరూ నిన్ను పూజిస్తూ ఉన్నారు. ఓ ఇంద్ర, బలాఢ్యుడమైనటువంటి దేవేంద్ర, ఉపనిషత్తులలో కూడా బ్రాహ్మణోత్తములు నీ యొక్క మహిమను గానం చేస్తూ ఉన్నారు ఇంద్రుణ్ణి. నీవు సన్నిధి చేరడానికి బ్రాహ్మణులు వేదాంగ జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నీ సన్నిధికి చేరడానికి. ఎప్పుడైతే కద్రువ ఈ విధంగా ఇంద్రుని స్తుతించింది,
నా బిడ్డలు సూర్యకిరణాల వేడికి మూర్ఛపోయినారు, కాపాడమని ఆ ఇంద్రుణ్ణి ప్రార్థించింది కద్రువ. తరువాత అతడు సంతోషించి ఇంద్రుడు కద్రువ చేసినటువంటి స్తుతికి ఆనందించి ఆకాశమంతా నల్లని మేఘాలతో ఆవరింపచేశాడు. మేఘాలను వర్షింపమని ఆజ్ఞాపించాడు. అతని యొక్క ఆజ్ఞనుసరించి మేఘాలన్నీ ఒక్కసారి ఆవహించి మేఘాలన్నీ ఆకాశమంతా దద్దరిల్లేటువంటి విధంగా గర్జనలు చేస్తూ ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసినాయి. పెళపెళ 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 దడదడ 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 కురిసినాయి. ఎటు చూచినా సరే నీరే, ఎక్కడ చూచినా నీరే. ఆకాశమనేటువంటి సముద్రం వర్షధారలనేటువంటి కెరటాలతో నృత్యం చేస్తున్నదా అన్నట్లుగా ఒక్కసారి అలా ప్రకాశించింది ఆకాశం మొత్తం. మేఘాలు భయంకరంగా గర్జిస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, గాలి వేగానికి కదులుతూ నిరంతరం వర్షాన్నే ఇస్తూ ఉన్నాయి. సూర్యచంద్రుల యొక్క కిరణాలు కనిపించకుండా, అసలు సూర్యుడు ఉన్నాడా చంద్రుడు ఉన్నాడా నక్షత్రాలు ఏమీ లేవన్నట్టుగా వర్షాల వల్ల అంతా చీకటి వ్యాపించి చల్లగా దళదళ దళదళ వర్షాలు కురుస్తుంటే నాగులన్నిటికీ తాపము నశించింది. తాపము శమించి సంతోషాన్ని కలిగించినాయి. భూమి అంతటా జలమయమైపోయింది. చల్లని ఆ నీరు పాతాళం దాకా వ్యాపించింది. ఆ సమయంలో భూమి అంతా అనేకమైనటువంటి జలతరంగాలతో నిండిపోయింది. ఈ విధమైనటువంటి వర్షానికి సంతోషించినటువంటి సర్పాలు తల్లితో సహా రమణీయమైనటువంటి నాగద్వీపానికి చేరారు ఆనందంగా. కద్రువ యొక్క కోరిక నెరవేరింది. నాగులు కూడా ఆనందించినాయి. ఇంద్రుడు కురిపించినటువంటి వర్షాల వల్ల అందరూ ఆనందించారు, సంతోషించారు. నాగులందరూ నీటి ధారల్లో తడిసి తాపాన్ని పోగొట్టుకున్నారు, సంతోషించారు. గరుడుని యొక్క వీపుపై కూర్చొండి రమణీయకమైనటువంటి దృశ్యాన్ని ఒక రమణీయమైనటువంటి ద్వీపాన్ని చేరుకున్నారు వాళ్ళందరూ. విశ్వకర్మ నిర్మించినటువంటిది ఆ ద్వీపం. మొసళ్లకు నివాసమైనటువంటిది ఆ ద్వీపం. ఈ నాగులు ఇక్కడికి రావటం వల్ల లవణ సముద్రం భయంకరంగా కనిపించింది. గరుడునితో సహా వచ్చినటువంటి సర్పాల వల్ల ఆ ప్రదేశం సముద్ర జలంతో అభిషేకం చేసినట్లుగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పక్షుల యొక్క కలకల రావాలు, కిలకిల ఆరావాలు ఆ వనమంతా మారుమురోగుతున్నాయి. ఒక అందమైనటువంటి ద్వీపానికి చేరుకున్నారు వీళ్ళందరూ. ఆ రమణీయమైనటువంటి వనం విచిత్రమైనటువంటి పళ్లతో, తేట నీటితో నిండినటువంటి దివ్యమైనటువంటి సరస్సులతో, చెరువులతో, అందమైనటువంటి భవనాలతో, వనాలతో చాలా అద్భుతంగా ఉన్నది ఆ అందమైనటువంటి వనం. పుష్పాల పరిమళాలు వెదజల్లుతున్నాయి. చల్లని వాయువులతో పవనుడు సంచరిస్తున్నాడు. అక్కడ నుంచి మంచి గంధపు చెట్లు మహోన్నతంగా బాగా ఎదిగున్నాయి. ఆ గాలి వేగానికి పుష్పవర్షాన్ని కురిపిస్తూ అవన్నీ కూడా ఎంతో శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ మలయజ వృక్షాలే కాకుండా ఇతర వృక్షాలు కూడా చాలా నాగులపై వర్షించినాయి. ఆ వృక్షాలన్నీ నాగుల మీద పూలవానలు కురిపించినాయి. ఆ ద్వీపంలో ఆ దివ్యవనం హృదయాన్ని ఆకర్షించింది. గంధర్వులకు, అప్సరస స్త్రీలకు ఆనందాన్ని కలిగిస్తోంది. తుమ్మెదల యొక్క ఝంకారంతో మనోజ్ఞమై చూడముచ్చటగా ఉన్నది ఆ వనం. ఆ వనం రమణీయం, పుణ్యప్రదం, శుభసూచకం. అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి ఒక దివ్యమైనటువంటి వనం అది. పక్షుల యొక్క కిలకిలారావ ధ్వనులతో సుందరంగా కలకలలాడుతూ ఉండటం వల్ల కద్రువ ఆమె యొక్క సంతానమైనటువంటి నాగులందరూ ఆనందాన్ని కలిగించినాయి ఆ ప్రదేశమంతా. వారందరూ కూడా వనంలో కొన్ని రోజులు విహరించిన తరువాత ఆ సర్పాలు అన్నీ మహాపరాక్రమవంతుడైనటువంటి గరుత్మంతునితో పలుకుతున్నారు. ఆనంద తరంగాలతో ప్రకాశించినాయి, సంతోషంగా ఉన్నాయి. గంతులు వేస్తున్నారు నాగులు. అప్పుడు గరుత్మంతుని పిలిచారు. రేపు గరుత్మంతునితో ఏం మాట్లాడతారో విందాం. అద్భుత సుందరమైనటువంటి మహాభారతం, గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను విని అందరూ ఆనందించి సకల పాపము నుండి విముక్తి చెందాలని కోరుకుంటూ స్వస్తి.